ఈ వీడియోలో చక్రవడ్డీని ఒక ఉదాహరణతో నేర్చుకుందాం. దీనినే ఇంగ్లీష్‌లో సాలిడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అంటారు. ఉదాహరణ చూడండి. సుమతి ఒక బ్యాంకులో రూ. 10,000 సంవత్సరానికి 20% వడ్డీ రేటుతో జమ చేసింది. ఆ మొత్తంపై త్రైమాసికానికి ఒకసారి చక్రవడ్డీ లెక్క కట్టగా 6 నెలల తర్వాత ఆమెకు వచ్చే మొత్తం మరియు వడ్డీ ఎంత? దీనికి సమాధానాన్ని 3 సోపానాలుగా విభజిద్దాం. మొదటి సోపానంలో ఇచ్చిన సమస్యను చక్రవడ్డీ సమస్య నుండి శాతంలో మార్పు సమస్యగా మార్చుకుందాం. చక్రవడ్డీ సమస్యలు, శాతంలో మార్పు సమస్యలు ఒకేలా ఉంటాయి. కాబట్టి ఈ సమస్యను చక్రవడ్డీ సమస్య నుండి శాతంలో మార్పు సమస్యగా మార్చుకుందాం. ఇలా చేయడం వల్ల ఈ సమస్యని సాధించడం సులభతరం అవుతుంది. ముందుగా ఇచ్చిన దత్తాంశాన్ని తీసుకుందాం. ఇక్కడ సుమతి రూ. 10,000 బ్యాంకులో జమ చేసింది. కాబట్టి మనం లెక్క కట్టవలసిన అసలెంత? రూ. 10,000. ఎంత శాతంతో లెక్క కట్టాలి? అంటే వడ్డీ రేట్ ఎంత? 20%. ఈ 20% అనేది సంవత్సరానికి వచ్చే వడ్డీ రేటు. కానీ మనకు కావాల్సింది ఒక త్రైమాసికానికి వచ్చే వడ్డీ రేటు. ఒక త్రైమాసికానికి వచ్చే వడ్డీ రేట్ ఎంత? అది కావాలంటే ముందుగా త్రైమాసికం అంటే ఏంటో తెలుసుకుందాం. 3 నెలల కాలాన్ని త్రైమాసికం అని అంటారు. దీనిని ఇంగ్లీష్‌లో క్వార్టర్ అని కూడా అంటారు. సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. అలాగే త్రైమాసికానికి 3 నెలలు ఉంటాయి. అంటే సంవత్సరానికి 4 త్రైమాసికాలు ఉంటాయి. ఇక్కడ 20% అనేది సంవత్సరానికి ఇచ్చిన వడ్డీ రేటు. మరి ఒక త్రైమాసికానికి వడ్డీ రేటు కావాలంటే ఏం చేయాలి? సంవత్సరానికి 4 త్రైమాసికాలు ఉన్నాయి కాబట్టి ఈ 20% 4తో భాగించాలి. అప్పుడు సమాధానం ఎంత వస్తుంది? 5% వస్తుంది. అంటే ఒక త్రైమాసికానికి వచ్చే వడ్డీ రేటు 5%. ఇక చివరిగా శాతాన్ని ఎన్నిసార్లు లెక్క కట్టాలి? అంటే కాలం ఎంత అవుతుందో చూడాలి. ప్రశ్నలో చూడండి. 6 నెలల తర్వాత ఆమెకు వచ్చే మొత్తం ఎంత అని అడిగారు. అంటే ఇక్కడ కాలం ఎంత? 6 నెలలు అవుతుంది. కానీ ఇక్కడ మనం త్రైమాసికానికి చక్రవడ్డీ లెక్క కడుతున్నాం. కాబట్టి మనం ఏం చేసినా దాని ఆధారంగానే చేయాలి. అంటే 6 నెలల కాలానికి 2 త్రైమాసికాలు ఉంటాయి. ఒక త్రైమాసికం అంటే 3 నెలలు కాబట్టి 6 నెలల కాలాన్ని 2 త్రైమాసికాలుగా తీసుకుంటాం. అంటే ఇక్కడ మనం ఎన్నిసార్లు లెక్క కట్టాలి? అంటే 2 సార్లు లెక్క కట్టాలి. అంటే ఇచ్చిన అసలును 5% చొప్పున 2 సార్లు పెంచాలి. మళ్ళీ ఒకసారి చూడండి. సుమతి రూ. 10,000 సంవత్సరానికి 20% వడ్డీ రేటుతో జమ చేసింది. అంటే మనం లెక్క కట్టవలసిన అసలు రూ. 10,000. అలాగే వడ్డీ రేటు 5%. ఎన్నిసార్లు లెక్క కట్టాలంటే 2 సార్లు. కాబట్టి ఈ 10,000ను 5% చొప్పున 2 సార్లు పెంచాలి. ఇచ్చిన దత్తాంశాన్ని సరిగా రాసుకుంటే మనకు సగం లెక్క వచ్చేసినట్లే. కాబట్టి ఇచ్చిన దత్తాంశాన్ని సరిగా రాసుకోవాలి. ఇదివరకు చెప్పుకున్నట్లుగా రెండవ సోపానంలో ఈ ఇచ్చిన 10,000ను 2 సార్లు 5% చొప్పున పెంచాలి. దీనిని మనం 2 పద్ధతుల్లో చేద్దాం. ఈ 10,000లో 5% ఎంత అవుతుంది? 10,000 ఇంటూ 5% అంటే 5/100 ఈక్వల్ టు 500 అవుతుంది. అంటే 10,000లో 5% 500 అయ్యింది. ఇక్కడ మనం 5% పెంచాలి. అంటే ఈ 10,000కు 500ని కలపాలి. అప్పుడు ఎంత అవుతుంది? ఒకటోసారి 10,000ని 5% పెంచితే 10,000 ప్లస్ 500 ఈక్వల్ టు 10,500 అవుతుంది. కానీ ఇక్కడ 10,000ను 2 సార్లు 5% చొప్పున పెంచాలి. ఈ ఇచ్చిన 10,000ను ఒకసారి 5% పెంచితే 10,500 వచ్చింది. రెండవసారి పెంచేటప్పుడు ఈ వచ్చిన సమాధానంతో చేయాలి. 10,500లో 5% ఎంత అవుతుంది? 10,500 ఇంటూ 5/100 ఈక్వల్ టు 525 అవుతుంది. ఇప్పుడు దీనిని ఈ 10,500కి కలపండి. ఎంత అవుతుంది? 10,500 ప్లస్ 525 ఈక్వల్ టు 11,025 అవుతుంది. అంటే 10,000ను 2 సార్లు 5% చొప్పున పెంచితే 11,025 వచ్చింది. అంటే 6 నెలల తర్వాత మనకు వచ్చే మొత్తం 11,025 అవుతుంది. ఇది చాలా సులభమైన పద్ధతి.
కానీ ఇక్కడ మనం 2 సార్లు శాతాన్ని పెంచాం కాబట్టి సులభంగా అయింది. అదే 10 సార్లు చేయాల్సొస్తే చాలా సమయం వృధా అవుతుంది. కాబట్టి ఇంకో పద్ధతిని అనుసరిద్దాం. అదేంటంటే ఈ ఇచ్చిన అసలు 10,000 రూపాయలను ఎక్స్ అని అనుకుందాం. ఈ ఎక్స్‌ను 5% పెంచాలి. అంటే ఎక్స్‌కు 5% కలపాలి. ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 5/100 ఎక్స్ అవుతుంది. 5% అంటే 5/100. కాబట్టి ఇక్కడ ఎక్స్‌కు 5% కలుపుతున్నాం కాబట్టి ఎక్స్ ప్లస్ 5/100 ఎక్స్ తీసుకుంటాం. ఈ రెండింటిలో ఎక్స్ కామన్‌గా ఉంది కాబట్టి ఎక్స్‌ను కామన్ తీయండి. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ 1 ప్లస్ 5/100 అవుతుంది. ఇక్కడ 100ను హారంలో కామన్‌గా రాస్తే 100 ఇంటూ 1 ప్లస్ 5 105/100 అవుతుంది. కాబట్టి దీని విలువ ఎక్స్ ఇంటూ 105/100 అవుతుంది. ఇప్పుడు లవం మరియు హారాన్ని 5తో భాగిస్తే 21/20 అవుతుంది. కాబట్టి దీని విలువ ఎక్స్ ఇంటూ 21/20 అవుతుంది. ఈ సమాధానాన్ని మనం ఒక చోట రాసుకుందాం. ఎక్స్ ఇంటూ 21/20 వచ్చింది. ఇక్కడ ఎక్స్ అంటే ఎంత? 10,000. కాబట్టి ఈ ఎక్స్ విలువను దీనిలో ప్రతిక్షేపించండి. ఏమవుతుంది? 10,000 ఇంటూ 21/20 అవుతుంది. ఇది ఒకసారి 5% పెంచితే మనకు వచ్చిన విలువ. మనం ఏం చేసాం? ఈ 10,000 రూపాయలను ఎక్స్ అని అనుకొని దానికి 5% పెంచాం. పెంచితే మనకొచ్చిన విలువ ఎక్స్ ఇంటూ 21/20. ఈ ఎక్స్ విలువను దీనిలో ప్రతిక్షేపిస్తే 10,000 ఇంటూ 21/20 వచ్చింది. అంటే మనం ఒక్కసారి 5% పెంచితే మనకొచ్చిన విలువ 10,000 ఇంటూ 21/20. మరి రెండోసారి పెంచితే ఏమొస్తుంది? రెండోసారి పెంచేటప్పుడు ఈ ఒకటోసారి పెంచినప్పుడు వచ్చే సమాధానం మొత్తం ఎక్స్ అవుతుంది. కాబట్టి 10,000 ఇంటూ 21/20 అనేది ఎక్స్ అవుతుంది. దాన్ని 21/20 చేత గుణించాలి. అప్పుడు సమాధానం ఎంత వస్తుంది? 10,000 ఇంటూ 21/20 ఇంటూ 21/20 వస్తుంది. ఎందుకంటే ఒకటోసారి పెంచినప్పుడు 21/20 చేత గుణించాం. రెండోసారి పెంచినప్పుడు ఈ మొత్తాన్ని 21 ఇంటూ 20 చేత గుణించాలి. అప్పుడు 2 సార్లు 21/20 వస్తుంది. ఇలా మనం ఎన్ని సార్లు పెంచితే అన్ని సార్లు 21/20 చేత గుణించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు దీనిని సంక్షిప్తీకరించండి. ఇక్కడ 20లో 0ని 10,000లో 0ని కొట్టేయండి. అప్పుడు ఎంత మిగులుతుంది? 21 ఇంటూ 21 441 ఇంటూ 100 చేస్తే 44,100/2 ఇంటూ 2 4 అవుతుంది. దీనిని భాగాహారం చేస్తే 11,025 వస్తుంది. అంటే 6 నెలల తర్వాత వచ్చే మొత్తం 11,025 రూపాయలు అవుతుంది. చూడండి, ముందు చేసిన పద్ధతిలో ఈ పద్ధతిలో రెండింట్లో సమాధానం ఒకటే వచ్చింది. కాబట్టి ఈ రెండింట్లో మీకు ఏది సులభం అనిపిస్తే ఆ పద్ధతిని పాటించవచ్చు. ఈ రెండింట్లో రెండో పద్ధతి చాలా సులభంగా ఉంటుంది. అలాగే ఇది చక్రవడ్డీ సూత్రానికి సమానం అవుతుంది. ఇప్పుడు చక్రవడ్డీ సూత్రాన్ని చూద్దాం. 1 ప్లస్ r/100 హోల్ పవర్ n అవుతుంది. ఇక్కడ p అంటే మనం తీసుకునే అసలు, r అంటే వడ్డీ రేటు, అలాగే n అంటే కాలపరిమితి అవుతుంది. ఇప్పుడు దత్తాంశంలో మనం తీసుకున్న ఈ p, r మరియు n విలువలను ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకొచ్చే సమాధానం 11,025 రూపాయలు అవుతుంది. ఇప్పుడు తరువాత సోపానంలో వడ్డీని కనుగొందాం. ఇక్కడ చక్రవడ్డీకి సూత్రం ఏంటంటే మొత్తం మైనస్ అసలు. అంటే మనకు వచ్చిన మొత్తంలోంచి అసలును తీసేస్తే మిగిలేదే చక్రవడ్డీ. మొత్తం ఎంత వచ్చింది? 11,025 రూపాయలు వచ్చింది. అలాగే మనం తీసుకున్న అసలు ఎంత? 10,000 రూపాయలు. కాబట్టి 11,025 నుంచి 10,000 తీసేస్తే ఎంత వస్తుంది? 1,025 వస్తుంది. అంటే చక్రవడ్డీ 1,025 రూపాయలు అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే చక్రవడ్డీ లెక్కల్లో ముందు మొత్తం వస్తుంది, ఆ తర్వాత వడ్డీని కనుక్కుంటాం. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? చక్రవడ్డీని ఎలా కనుగొనాలో ఉదాహరణతో నేర్చుకున్నాం.